అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు అంటూ విశిష్ట నటుడు చంద్రమోహన్ గురించి ఓ వేదిక మీదే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. పొట్టివాడైతేనేం గట్టివాడు అని మెచ్చుకున్నారు. ఇలా పలువురు ప్రశంసలు పొందిన నటుడు చంద్రమోహన్. కొన్ని చిత్రాల్లో హీరోగా, మరెన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు చంద్రమోహన్. 1945 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. అగ్రికల్చరల్ బిఎస్సి చదివిన చంద్రమోహన్ కాలేజీ రోజుల నుంచి నాటకాల్లో నటించేవారు. చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించి అందులో చేరారు. ఏలూరులో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న చంద్రశేఖరరావుకు సినిమాల్లో నటించే అవకాశం ఎలా దొరికింది, దర్శక నిర్మాత బిఎన్ దృష్టిలోకి ఎలా వెళ్ళారు, చంద్రమోహన్ గా ఆయన పేరు ఎవరు మార్చారు, ఇవన్నీ ఆసక్తికరం కదా. అందుకే ఆ వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఒకరోజు అంటే 1965 సెప్టెంబర్ 26న ఏదో పని మీద విజయవాడలో ఉంటున్న తన బావగారి దగ్గరికి వెళ్ళారు చంద్రశేఖరరావు. వాళ్ళ బావ వీరభద్రరావు కూడా రంగస్థల నటుడే. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ నటుడిగా ఎన్నోసార్లు బహుమతులు అందుకున్న కళా పిపాసి వీరభద్రరావు. ఆయనకు సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి చాలా క్లోజ్ ఫ్రెండ్. చంద్రశేఖరరావు వెళ్ళిన రోజే లింగమూర్తి కూడా వీరభద్రరావు ఇంటికి వచ్చారు. ఎవరితను అని చంద్రశేఖరరావు వంక చూస్తూ వీరభద్రరావుని అడిగారు లింగమూర్తి. మా బావమరిది ఏలూరులో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పారు వీరభద్రరావు. ఒకసారి చంద్రశేఖరరావు వంక పరిశీలనగా చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు లింగమూర్తి. ఎదురు చూడని ఈ ప్రశ్నకు చంద్రశేఖరరావు ఆశ్చర్యపోయారు. అప్పుడు అసలు విషయం చెప్పారు లింగమూర్తి. ఆ సమయంలో రంగుల రాట్నం సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నారు బిఎన్ రెడ్డి. అందులో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన ఆలోచన. అందుకే లింగమూర్తి విజయవాడ వెళుతున్నానని తనకు చెప్పగానే కొత్త నటులు, రంగస్థల కళాకారులు ఎవరన్నా ముఖ్య పాత్రలకు దొరుకుతారేమో చూడమని బిఎన్ చెప్పారట. అలా కొంతమందిని చూసి వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు లింగమూర్తి. అదయ్యా సంగతి, నువ్వు కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అన్నారు లింగమూర్తి. కాలేజీల్లో ఏవో నాటకాలలో నటించాను, కానీ ఇప్పుడు నటనంటే అంత ఇంట్రెస్ట్ లేదు. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. తీరా సినిమాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడకపోతే రెంటికి చెడ్డ రేవడిలన్న ఆ పరిస్థితి అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు చంద్రశేఖరరావు. లింగమూర్తి నవ్వేసి, భలేవాడివయ్యా, అప్పుడే సినిమా ఛాన్స్ వచ్చినట్టే మాట్లాడుతున్నావు. ఆ అదృష్టం కలిసి రావడం అంత తేలిక కాదు. బిఎన్ తను అనుకున్న పాత్రకు నువ్వు సరిపోతావని పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే నీకు అవకాశం ఇస్తారు. ఇప్పటికే ఆయన దృష్టిలో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు బెటర్ అనిపించుకుంటేనే బండి ముందుకు కదులుతుంది అన్నారు లింగమూర్తి. అలా అని చంద్రశేఖరరావు ఫోటోలు 2 తీసుకుని వెళ్ళిపోయారు లింగమూర్తి. చంద్రశేఖరరావు ఏలూరు తిరిగి వచ్చి తన ఉద్యోగంలో పడి ఆ విషయం మర్చిపోయారు. సరిగ్గా 2 నెలల తరువాత స్క్రీన్ టెస్ట్కు రమ్మని మద్రాసుకు అంటూ బిఎన్ రెడ్డి దగ్గర నుంచి కబురు వచ్చింది. నవంబర్ 26న తన బావ వీరభద్రరావుతో కలిసి మద్రాసు వచ్చి బిఎన్ రెడ్డిని కలిశారు చంద్రశేఖరరావు. ఆయన కొన్ని డైలాగులు ఇచ్చి చదవమన్నారు. కానీ ఆ కంగారులో సరిగ్గా చదవలేకపోయారు చంద్రశేఖరరావు. మీ ఊరు తిరిగి వెళ్ళిపో అని కోపంతో బిఎన్ రెడ్డి అంటారని భయపడ్డారు. కానీ ఆయన ఏమీ అనకుండానే, ఓ 2 రోజుల్లో స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేస్తాలే, కంగారు పడకు అన్నారు. ఆ 2 రోజులు చంద్రశేఖరరావును వదిలిపెట్టలేదు బిఎన్. తనతో పాటు స్టూడియోలకు తీసుకెళ్లి అక్కడి షూటింగ్స్ చూపిస్తూ ప్రతి విషయం వివరించి చెప్పేవారు. అలా చంద్రశేఖరరావులోని బెరుకుతనాన్ని పోగొట్టారు బిఎన్. నవంబర్ 29 చంద్రశేఖరరావు జీవితంలో మరపురాని రోజు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయనకు స్క్రీన్ టెస్ట్ చేశారు. వాహిని స్టూడియోలోని మొదటి ఫ్లోర్లో ఒక చిన్న ఇంటి సెట్ వేశారు. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి చంద్రశేఖరరావు డైలాగులు చెప్పాలి. ఆ సెట్లో రచయితలు డివి నరసరాజు, నారాయణ రెడ్డి, లింగమూర్తి, కళాదర్శకుడు ఏకే శేఖర్ తదితరులు ఉన్నారు. బిఎన్ రెడ్డి కాళ్లకు నమస్కరించి కెమెరా ముందు నిల్చున్నారు చంద్రశేఖరరావు. కాన్ఫిడెంట్ గా డైలాగులు చెప్పారు.
రష్ చూసి మళ్ళీ కబురు చేస్తానని బిఎన్ చెప్పడంతో ఆ రాత్రే తన బావగారితో కలిసి విజయవాడ బయలుదేరారు. ఏలూరు వచ్చేసినా మనసంతా మద్రాసు మీదే ఉండేది. ఎప్పుడు కబురు వస్తుందా అని ఎదురు చూసేవారు చంద్రశేఖరరావు. 15 రోజులైనా పిలుపు రాకపోవడంతో తను నచ్చలేదేమోనని సరిపెట్టుకున్నారు. కానీ సరిగ్గా నెల రోజులకు నువ్వు సెలెక్ట్ అయ్యావని, ముఖ్య పాత్రకు ఎన్నుకున్నామని, వెంటనే మద్రాసు రమ్మని లెటర్ రావడంతో ఆనందంతో ఎగిరి గంతేశారు చంద్రశేఖరరావు. అయితే ఈ అవకాశాన్ని నమ్ముకొని మంచి ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాలా అనే సందేహం కలిగింది చంద్రశేఖరరావుకు. అందుకే మిత్రులతో చర్చించి 6 నెలలు సెలవు పెట్టి మార్చి 10న మళ్ళీ మద్రాసులోకి అడుగు పెట్టారు. ఆ రోజు వేళా విశేషం ఏమిటో కానీ ఇక ఏలూరుకి తిరిగి వెళ్లే అవకాశం ఆయనకు రాలేదు. రంగుల రాట్నం షూటింగ్ ప్రారంభించే ముందు ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లారు బిఎన్ రెడ్డి. ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు తీసుకుని మళ్ళీ మద్రాసు చేరుకున్నారు. మార్చి 16న వాహిని స్టూడియోలోని 6వ ఫ్లోర్లో రంగుల రాట్నం షూటింగ్ ప్రారంభమైంది. విజయాధినేతలలో ఒకరైన బి నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటరత్న ఎన్టీఆర్ తొలి క్లాప్ ఇచ్చారు. ఆ తరువాత చంద్రశేఖరరావుని ఆయనకు పరిచయం చేసి, ఇతను సినిమా వాతావరణానికి కొత్త, ఈ వాతావరణానికి అలవాటు పడడానికి మీతో అప్పుడప్పుడు కలిస్తే అతను అన్ని విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది అన్నారు బిఎన్ రెడ్డి. తప్పకుండా అని, బ్రదర్, నటన అనేది ఒక తపస్సు, అందున సినిమాల్లో నటించడం చాలా కష్టమైన పని. మీరు బాగా కృషి చేసి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా అన్నారు ఎన్టీఆర్. రంగుల రాట్నం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7న మొదలైంది. ఆ రోజే వాసు పాత్రను చేస్తూ కెమెరా ముందు నిల్చున్నారు చంద్రమోహన్. అప్పటికే ఆయన జాతకంతో పాటు పేరు కూడా మార్చేశారు బిఎన్ రెడ్డి. సీనియర్ నటి అంజలీదేవి కూడా ఆ రోజు షాట్లో ఉన్నారు. ఏం భయపడవద్దు, జాగ్రత్తగా నటించు, తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటావు అని ఆశీర్వదించారు అంజలీదేవి. అంటే అన్నాళ్ళేమ్మా, అన్నయ్యే కదా, వాడు మటుకు ఏం చేస్తాడు అమ్మా, వాడిప్పుడు సీతమ్మ కొడుకు కాదు, వనజమ్మ మొగుడు అంటూ తొలి డైలాగ్ చెప్పారు చంద్రమోహన్. ఫస్ట్ షాట్ ఓకే అన్నారు బిఎన్ రెడ్డి. అంతే, ఆ రోజు నుంచి ఒక కొత్త చరిత్ర మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.